వెల్కమ్ టు వైక్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? డబ్బు లేకపోతే వేటితో ఆరంభించండి. తక్కువ వడ్డీతో 5 స్కీమ్స్ మీకోసం. చాలా మందికి వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది, కానీ ముఖ్యమైన సమస్య డబ్బు కావచ్చు. అయితే డబ్బు లేకపోయినప్పటికీ మీరు వ్యాపారం మొదలు పెట్టేందుకు సపోర్ట్ చేసే కొన్ని ప్రస్తుత ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించవచ్చు. నేటి సమాజంలో ఎక్కువ మంది ఉద్యోగాల బదులుగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సొంతంగా కాళ్ళ మీద నిలబడి ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి జీవితాలను మెరుగుపరచడం అనేది అనేక మందికి లక్ష్యం. కానీ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా ఎదురయ్యే ప్రధాన సమస్య డబ్బు. అయితే భారతదేశంలో చిన్న వ్యాపారాలను ప్రారంభించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందుబాటులోకి ఉంచాయి. ప్రధానంగా చిన్న వ్యాపారాలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి, కాబట్టి అప్పు తీసుకోవడం చాలా సులభం. ఈ రుణ పథకాలు ఇతర రుణాల రేట్లతో పోల్చితే చాలా లాభకరమైనవి. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించడానికి కావలసిన మూలధనాన్ని సేకరించడం కోసం బిజినెస్ రుణాలపై నిబంధనల పరిమితులు కూడా తక్కువగా ఉంటాయి. మరొక మంచి విషయం ఏమిటంటే మీరు ఆస్తులు లేదా జమానతలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీరు ఏమి అంగీకరించి ఆస్తులు సమర్పించకుండానే రుణం పొందవచ్చు. ఇక ఒకే విధమైన రుణం తీసుకోవడానికి గడువు ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ పథకాల ప్రకారం మీరు త్వరగా, సులభంగా అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు. అలాగే ఈ రుణాలపై కొన్ని ప్రభుత్వాలు వడ్డీ రాయితీని కూడా అందిస్తాయి. ఇలా చురుకైన వ్యాపార అవకాశాలను ఉపయోగించుకునేందుకు చిన్న వ్యాపారాల రుణాలను ఎంచుకుని వారి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రం ప్రత్యేకంగా తమ ప్రాంతీయ వ్యాపారాలను ప్రోత్సహించేందుకు పలు పథకాలను ప్రకటించింది. మీరు కూడా ఈ పథకాలను వివరంగా తెలుసుకుని మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రుణాలు పొందవచ్చు. ఎంఎస్ఎంఈ రుణ పథకం. ఈ పథకం చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో మీరు గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు వ్యాపార రుణం పొందవచ్చు. ఈ రుణంపై వడ్డీ రేటు 8% ఉంటుంది. అంటే ఇతర రుణాలతో పోలిస్తే ఇది తక్కువ. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కానీ పెద్ద మొత్తంలో మూలధనం లేకపోతే ఈ పథకం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రుణం దరఖాస్తు ప్రక్రియ సులభంగా జరుగుతుంది మరియు 8 నుండి 12 రోజుల్లో పూర్తవుతుంది. మీరు మంచి వ్యాపార ఆలోచనతో ఉన్నా, పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేకపోయినా ఈ పథకం ద్వారా మీరు ఆర్థికంగా బలోపేతం చేసుకోవచ్చు. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SIDBI చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులకు సులభంగా రుణాలు అందిస్తుంది. 10 లక్షల నుండి 25 కోట్ల వరకు రుణం పొందవచ్చు. రుణం చెల్లింపు వ్యవధి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ముఖ్యంగా కోటి రూపాయల వరకు రుణాలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఇది వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి గొప్ప అవకాశం. ఈ రుణాలు చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాయం అందిస్తూ వారి అభివృద్ధికి దారితీస్తాయి. మరిన్ని పరిశ్రమల అభివృద్ధికి ఇది ఒక పెద్ద మద్దతు అందించే పథకం. ప్రధానమంత్రి ముద్ర యోజన. ఈ రుణ పథకం సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా అందించబడుతుంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. రుణం తిరిగి చెల్లించడంలో కూడా సౌకర్యాలు ఉన్నాయి. ఈ పథకం కింద శిశు రుణాల కోసం 50,000 రూపాయల, కిషోర రుణం కోసం 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు మరియు తరుణ్ ప్లస్ రుణం కోసం 20 లక్షల రూపాయల వరకు పొందవచ్చు. ఈ రుణాల యువ పారిశ్రామికవేత్తలకు, ముఖ్యంగా మహిళలకు వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి గొప్ప అవకాశం కల్పిస్తాయి. క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్. ఈ రుణ పథకం వ్యాపారంలో సాంకేతిక అప్డేట్లు చేయాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా తయారీ, మార్కెటింగ్ మరియు ఇతర పరిశ్రమలో ఈ రుణాన్ని ఉపయోగించవచ్చు. ఇది ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారికి తమ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు కొత్త సాంకేతికతలను పరిచయం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. సాంకేతికతను ఉపయోగించడం ద్వారా వ్యాపార ప్రోత్సాహాన్ని పెంచవచ్చు, ఉత్పాదకతను మెరుగుపరచవచ్చు మరియు మరింత లాభాలను పొందవచ్చు. ఈ రుణ పథకం వ్యాపారాలను ఆధునికంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఈ స్కీమ్ ఆర్థిక, మార్కెటింగ్, సాంకేతిక సౌకర్యాలను అందిస్తుంది. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి కేవలం రుణం మాత్రమే కాకుండా ఉత్పత్తిని ఎలా మార్కెటింగ్ చేయాలో, వ్యాపారాన్ని ఎలా ప్లాన్ చేయాలో, దాన్ని ఎలా మెరుగుపరచాలో అనే విషయాల్లో కూడా సహాయం అందిస్తారు. ఇది వ్యాపార వృద్ధిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారవేత్తలకు మార్గదర్శకత్వం ఇస్తుంది. రుణాన్ని ఎలా వినియోగించుకోవాలి, కస్టమర్లను ఎలా ఆకర్షించాలో, మార్కెటింగ్ వ్యూహాలను ఎలా అమలు చేయాలో అన్న విషయాల్లో ఈ స్కీమ్ వారికి ఉపయోగపడుతుంది. అందువల్ల చిన్న వ్యాపారవేత్తలకు తమ వ్యాపారాలను స్థాపించేందుకు, అభివృద్ధి చేసేందుకు ఇది చాలా మంచి పథకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూ బిజినెస్.